హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళ అయితే నేను తెపాలా చెక్కలు చేస్తున్నానండి. ఇవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లో నేను 3 కప్పులు బియ్యం పిండి వేస్తున్నాను. 3 కప్పులు బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో ఏమేమి వేసుకున్నామో చూపిస్తాను. దీంట్లో 1 కప్పు పల్లీలు వేస్తున్నాను. వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను పల్లీలు. ఇవి 1 కప్పు వేస్తున్నాను. దీంట్లో 1 కప్పు నువ్వులు కూడా వేస్తున్నాను. ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. వేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. పచ్చిపప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. ఇవి నానిన తర్వాత నీళ్ళొంచేసి పచ్చిపప్పు కూడా వేసేసుకుందాము. పచ్చిపప్పు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో అల్లము చిన్నులపై కలిపి పేస్ట్ చేశాను. ఇది 1 స్పూన్ వేసుకుందాము. ఇవి 1 స్పూన్ వేసుకున్న తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను కలర్ కోసం. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. తగినంత కారం కూడా వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేద్దామండి. ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. ఇవి ఒకసారి కలిసేలాగా కలుపుకుందామండి. తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుందాము. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇది ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు ఇలా కొంచెం కలిపినాక వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఇలా వచ్చే విధంగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు. ఇప్పుడు 1 గంట సేపు మూత పెట్టేసుకుందాము. 1 గంట నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి పెంకు పెట్టుకుందాము. పెంకు కొంచెం వేడి ఎక్కిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని నేను చూపించే విధంగా కొంచెం పెద్ద సైజు ముద్దలా తీసుకోండి. చేతికి ఆయిల్ రాసుకోండి. అప్పుడు పిండి అంటుకోకుండా ఉంటుంది చేతికి. ఇలా పెద్ద సైజులా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుందాము. ఇది కొంచెం పలసగా వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి పెంకు వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో కాకుండా ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇలా నేను చూపించే విధంగా పెట్టుకుంటే మనకి లోపల బయట అనేది బాగా కాలుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత నేను దీని మీద ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకుందాము. గెంటితోటి పైన చుట్టూ వేసుకుని మూత పెట్టేసుకుందాము. 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి ఆ తెపాలా చెక్క అనేది చాలా అంటే చాలా బాగా కాలుతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి తిరగేసుకుందాము. కొంతమంది తిరగేసుకోకుండా అలాగే తీసుకుంటారండి ప్లేట్లోకి. తిరగేసుకుంటే కొంచెం పచ్చిగా లేకుండా ఉంటుంది. 1-2 నిమిషాలు ఉంచేసి ప్లేట్లోకి తీసుకుందాము. చూశారు కదా, తెపాలా చెక్కలు ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మా ఛానల్ని చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.